Hello everyone. Now I will be executing the program which we have discussed earlier. Okay. ముందు చెప్పుకున్నాం కదా ఫైన్ ట్రిప్లెట్ విత్ జీరో సమ్ అని ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ఆ 3 పాయింటర్ టెక్నిక్ తో డిస్కస్ చేసినది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే. ఫస్ట్ మనం అరేస్ ని సార్ట్ చేద్దాం. అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ అరే. ఓకే. ఇప్పుడు ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ n, I ప్లస్ ప్లస్. ఓకే. ఇక్కడ పాయింటర్ 3 వరకే వస్తుంది కాబట్టి జేకే పాయింటర్స్ ఎలాగో ఉంటాయి లాస్ట్ కి. సో n-2 అంటే ఆ జేకే పాయింటర్స్ వదిలేసి మిగతా వరకు మనం పెడతాం. ఇప్పుడు n=5 అని తీసుకుంటే థర్డ్ పాయింటర్ వరకు మనం ఐని పెట్టుకుంటాం, మిగతావి జేకే వర్క్ అవుతాయి. ఓకే. దీని లోపల ఇఫ్ ఆఫ్ I greater than 0 అండ్ array of I డబల్ ఈక్వల్ టు array of I-1. ముందు ఎలిమెంట్, ప్రీవియస్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్, కరెంట్ ఎలిమెంట్ రెండు ఈక్వల్ అయితే మనం స్కిప్ చేస్తాం, ఆ వాల్యూస్ ని స్కిప్ చేస్తాం. ఇది ఐ పాయింటర్ దగ్గర ఈ కండిషన్ ని రాస్తాం. జేకి వచ్చేసి ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు I+1 అంటే ఒక పాయింటర్. ఇప్పుడు ఐ అనేది 0th ఇండెక్స్ లో ఉంటే జే అనేది ఫస్ట్ ఇండెక్స్ లో ఉంటది. ఓకే. ఇంట్ కే ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ కి పెడదాం దీన్ని, n-1 లాస్ట్ అరే దగ్గర, లాస్ట్ అరే వాల్యూ దగ్గర నేను ఈ కే పాయింటర్ ని పెడతాను. ఇప్పుడు వీటి సమ్ డబల్ ఈక్వల్ టు 0 అయితే మనం ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఒక వైల్ లూప్ వాడుకుందాం. జే లెస్ దాన్ జే లెస్ దాన్ కే జే లెస్ దాన్ కే అయితే ఇక్కడ ఇంట్ సమ్ ఇజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ ప్లస్ అరే ఆఫ్ జే ప్లస్ అరే ఆఫ్ కే. ఓకే. వాటి అడిషన్. ఇఫ్ సమ్ డబల్ ఈక్వల్ టు 0 అయితే ఓకే రిటర్న్ ట్రూ. ఒకవేళ లెస్ దాన్ 0 అయితే, ఇఫ్ ఆఫ్ సమ్ లెస్ దాన్ 0 అయితే జే ప్లస్ ప్లస్, ముందు డిస్కస్ చేసినట్టుగా జే ప్లస్ ప్లస్. ఒకవేళ సమ్ గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, ఇంకా డైరెక్ట్ ఇక్కడ ఎల్స్ అని రాయొచ్చు. ఎల్స్ సమ్ గ్రేటర్ దాన్ 0 అయితే కే మైనస్ మైనస్. ఇక్కడ ఒకవేళ ట్రూ కాకపోతే నేను ఆటోమేటిక్ గా ఈ లూప్స్ లో ఎక్కడ ట్రూ కాకపోతే ఇక్కడ ఆటోమేటిక్ గా ఫాల్స్ అని ఇస్తున్నా. ట్రూ అయితే అక్కడికే అయిపోతుంది. ఒకవేళ ట్రూ అవ్వలేదు అంటే ఈ ఫాల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ చేద్దాం. ఓకే. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మన అవుట్పుట్ సేమ్ వచ్చాయి. సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే. అన్ని టెస్ట్ కేసెస్ కరెక్ట్ అయ్యాయి. అన్ని టెస్ట్ కేసెస్ ఇవి కరెక్ట్ అయ్యాయి. ఓకే. యూ కెన్ ప్రాక్టీస్ ఇన్ గీక్స్ ఫర్ గీక్స్. ఈ క్వశ్చన్ మీరు గీక్స్ ఫర్ గీక్స్ లో ప్రాక్టీస్ చేయాలి. హలో, ఎస్టర్డే డిస్కస్ చేసిన ప్రోగ్రామ్స్ ఈరోజు ట్రై చేద్దాం. ఓకే. జీసీడీ ఆఫ్ టూ నెంబర్స్ నిన్న రికర్సివ్ అప్రోచ్ లో డిస్కస్ చేసాం కదా, దాన్ని మనం ఇక్కడ రాద్దాం. ఆ సూడో కోడ్ ని ఇక్కడ రాసేద్దాం. ఓకే. వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఫైండ్ జీసీడీ ఆఫ్ ఏ అండ్ బి. జీసీడీ కనుక్కోవాలి. టూ నెంబర్స్ ఇచ్చింటాడు వాడు, మనం జీసీడీ కనుక్కోవాలి. ఈ ఫంక్షన్ ని పూర్తి చేస్తే చాలు. ఇఫ్ ఆఫ్ బి డబల్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏం చేసాం నిన్న సూడో కోడ్ లో, రిటర్న్ రిటర్న్ ఏ అని రాసాం. ఎల్స్ రిటర్న్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి కామా ఏ మోలార్ బి అని రాసాం. ఓకే. ఇదే అప్రోచ్ ని ఇక్కడ ట్రై చేద్దాం. కంపైల్ చేస్తున్నా. ఓకే. ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అండ్ మన అవుట్పుట్ రెండు ఒకటే వచ్చాయి. సబ్మిట్ చేద్దాం. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి.
ఓకే, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. మనం ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎస్టర్డే డిస్కస్ చేసిన ఇంకొక క్వశ్చన్ ఫిబొనాకీ సిరీస్ కూడా రికర్సివ్ లో చేద్దాం. మీరు గీక్స్ ఫర్ ఇక్కడ మనం ఏం రాస్తాం, ఇఫ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ద ఫిబొనాకీ నెంబర్స్ కామన్లీ డినోటెడ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఫ్రమ్ ఏ సీక్వెన్స్ కాల్ ద ఫిబొనాకీ సీక్వెన్స్ సచ్ దట్ ద ఈచ్ నంబర్ ఈజ్ సమ్ ఆఫ్ టూ ప్రిసీడింగ్ వన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 onwards. ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్తే 1 వచ్చింది. నిన్న సేమ్ ఏదైతే డిస్కస్ చేసామో అదే ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చాడు. ఓకే, ఇదే లాజిక్ ని మనం రికర్సివ్ లో యూజ్ చేస్తాం. ఇఫ్ ఆఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ 1, లేదంటే ఎల్స్ రిటర్న్ ఫిబ్ ఆఫ్ n-1 ప్లస్ ఫిబ్ ఆఫ్ n-2. ఓకే, ఇదే లాజిక్ ని మనం ట్రై చేద్దాం, రన్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటో రాంగ్ ఆన్సర్ అని వచ్చింది. అవుట్పుట్ వచ్చింది ఇక్కడ రిటర్న్ ఎన్. ఓకే, ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇస్తే రిటర్న్ ఎన్. యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేసి చూద్దాం. సబ్మిట్ అయింది. ఓకేనా.